అంటున్నారు. మిడిల్ మ్యాన్ కి సానుకూలంగా, మిల్లర్స్ సానుకూలంగా ఈ ప్రభుత్వం ఉన్నత విద్యను కొనసాగించే సామర్థ్యం లేక ఎంతో మంది విద్యార్థులు చదువును మధ్యలోనే నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని వైఎస్ఆర్సీపీ స్టేట్ స్టూడెంట్ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రభుత్వం పూర్తిగా విద్యార్థి వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటోందని ఆయన విమర్శించారు. ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు, వసతి సౌకర్యాలు ఆలస్యం కావడంతో విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రవిచంద్ర తెలిపారు. చదువులో ముందుకు సాగాలన్న ఆసక్తి ఉన్న ఆర్థిక పరిస్థితులు అడ్డుగా మారుతున్నాయని అన్నారు. కళాశాలలు వసూలు చేస్తున్న అదనపు ఫీజులు కూడా విద్యార్థులపై భారంగా మారాయని పేర్కొన్నారు. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే గమనించి అవసరమైన నిధులను విడుదల చేయాలని, ఫీజులు సమయానికి రీఇంబర్స్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని రవిచంద్ర డిమాండ్ చేశారు. యువత దేశ భవిష్యత్తుని భావిస్తే విద్యారంగాన్ని ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. చేపట్టాక మేము పేరెంట్స్ ఖాతాలో కాదు కాలేజీలకే ఇస్తాము, అది కూడా 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి ఇస్తామన్నారు. ఇప్పటికీ 18 నెలలు గడిచింది. కాలేజీ యాజమాన్యాలకి, కాలేజీ ఖాతాల్లోకి పిల్లల ఫీజులు ఇప్పటి వరకు జమ కాలేదు. ప్రతి సంవత్సరం స్కాలర్షిప్లు 1100 కోట్లు. అంటే ఇప్పుడు 2వ సంవత్సరం గడుస్తుంది కాబట్టి ఈ 1100 కోట్లు, గత సంవత్సరం రావాల్సిన 1100 కోట్లు, మొత్తం 2200 కోట్ల రూపాయలు స్కాలర్షిప్లు, మొత్తం 7800 కోట్ల రూపాయలు ఫీజులు విద్యార్థులకి రావాలి, కాలేజీ ఖాతాల్లో జమ కావాలి. స్టిల్ ఇప్పటి వరకు ప్రభుత్వం జమ చేయలేదు. మొన్న విద్యార్థి సంఘాలతో నారా లోకేష్ ఒక మీటింగ్ నిర్వహించి మేము రియంబర్స్మెంట్ ఇస్తాము, అమరావతి